హాయ్ ఫ్రెండ్స్, నిన్న చెప్పుకున్నట్లుగా ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఎన్ని రకాలు. మనం జనరల్గా దీన్ని తెలుసుకునే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఈ వ్యక్తి తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకుంటాడు? హూ ఆర్ యూ అంటే ఏమని చెప్తాడు? అతను చిన్నపిల్లవాడు, లేకపోతే బాయ్ అయితే ఐ ఆమ్ ఏ బాయ్ అంటారు, లేకపోతే గర్ల్ అయితే ఐ ఆమ్ ఏ గర్ల్ అంటారు. ఇక్కడ బాగా గమనించాల్సింది, తన గురించి తాను చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తి వాడే పదం ఏమిటి అంటే నేను. ఈ నేను అనేది ఫస్ట్ పర్సన్. అయితే ఇదే వ్యక్తి ఇంకొక వ్యక్తి తన ఎదుట ప్రత్యక్షంగా ఉన్నప్పుడు, అతని గురించి మాట్లాడేటప్పుడు ఏ పదం వాడతాడు అంటే నీవు అనే పదం. అంటే దీనినే సెకండ్ పర్సన్ అంటారు. ఫస్ట్ పర్సన్ అనేది నేను, సెకండ్ పర్సన్ అనేది నీవు. నేను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఐ. నీవు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే యు. అటు తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఏమి వస్తుంది? ఏమని ఆ వ్యక్తి గురించి సంబోధిస్తారు? ఏమని ఆ వ్యక్తి గురించి మాట్లాడతారు అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, అతను స్త్రీ కానీ అమ్మాయి కానీ, అయితే ఆమెను ఏమని సంబోధిస్తారు అంటే షీ. అదే అబ్బాయి అయితే హీ. అదే ఒక జంతువు అదైతే ఇట్. ఈ విధంగా జెండర్ని బట్టి, అంటే లింగాన్ని బట్టి, ఆమె స్త్రీనా పురుషుడా అమ్మాయా అబ్బాయా అనే దాన్ని బట్టి షీ కానీ హీ కానీ పిలుస్తారు. ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే థర్డ్ పర్సన్. అంటే ఆమెనా, లేకపోతే అతడా, అది, ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే థర్డ్ పర్సన్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు నేను అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, ఆమె అతడు అది అనేది థర్డ్ పర్సన్. మనందరికీ తెలుసు నేను అంటే ఐ అని, నీవు అంటే యు అని, ఈ షీ ఇట్ అంటే షీ అంటే ఆమె అని, హీ అంటే అతడు అని, ఇట్ అంటే అది అని. ఇదంతా థర్డ్ పర్సన్స్. సో పర్సన్స్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్. పర్సన్స్ 3 టైప్స్ అన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఇవన్నీ సింగులర్ అన్నమాట. పర్సన్స్లో 3 టైప్స్ ఉన్నా అవి సింగులరా ప్లూరలా అనే క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ నేను, సెకండ్ పర్సన్ సింగులర్ నీవు, థర్డ్ పర్సన్ సింగులర్ అతడు లేక ఆమె లేక అది. ఇవన్నీ సింగులర్ని చెప్తాయి, అంటే ఏకవచనం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే టైప్స్ ఆఫ్ పర్సన్స్ 3 టైప్స్. 3 టైప్స్లో కూడా సింగులర్ ఏంటి అనేది నేర్చుకున్నాం. రేపు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ టైప్స్ ఆఫ్ పర్సన్స్లో, ఈ 3 టైప్స్లో ప్లూరల్ ఏంటిది అనేది నేర్చుకోబోతున్నాం. ఈరోజు అసైన్మెంట్ ఏంటి అంటే మీరేం చేయాలి అంటే ఈరోజు చెప్పినటువంటి
టైప్స్ ఆఫ్ పర్సన్స్ 3 టైప్స్లో సింగులర్కి సంబంధించినటువంటివి ఇంగ్లీష్ బుక్లో కానీ లేకపోతే డైలీ న్యూస్ పేపర్లో కానీ, అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ ఏదైనా స్టోరీ బుక్ కానీ ఇంగ్లీష్లో ఉండాలి. తీసుకొని అందుట్లో ఈ చెప్పినటువంటి టైప్స్ ఆఫ్ పర్సన్స్ సింగులర్ 3 టైప్స్ చెప్పని సింగులర్ ఏమేమి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయండి. దానితో పాటు ఆ సెంటెన్సెస్ ఉంటాయి కదా, ఈ పర్సన్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని కూడా ఒక నోట్బుక్ పెట్టుకొని రాయండి. ఈరోజు ఇది అసైన్మెంట్. ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.